సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ ఒక హైదరాబాద్లో నిన్న ఒక సంఘటన జరిగిందండి. ఇది తెలిసిన అంటే ఒక పెళ్లి కూడా కుదిరింది, రిలేటివే సంబంధం కుదిరింది. కానీ ఎందుకో చెడు అలవాట్లు ఉందని ఏంటో కారణాల వల్ల అతను వెళ్ళి ఆ అమ్మాయిని చంపేశాడండి. చాలా దారుణంగాను. అసలు ఏంటి సార్ వివరాలు ఏంటి, అసలు ఎందుకు అలా చేసి ఉంటాడు అంటారు? మామూలుగా మనకి ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో బాగా క్రైమ్ పెరుగుతుంది. హెచ్సిఆర్బి లెక్కల ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం కూడా తెలంగాణలో క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది, ముఖ్యంగా హైదరాబాద్లో పెరుగుతుంది. అయితే ఇదొక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్గా చెప్పుకోవచ్చు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మన దగ్గర బంధువే వచ్చి చంపడం. మామూలుగా అయితే అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి తనని లవ్ చేయలేదనో, రిజెక్ట్ చేసిందనో చంపడాన్ని మనం చాలాసార్లు చూస్తున్నాం. కానీ ఇది ఒక పెక్యులర్ కేసు. ఇదేంటంటే భార్యాభర్తలు కాబోయి ఆగిపోయిన కేసు అనమాట. సో అక్కడ మరి డీల్ చేయడంలో ప్రాబ్లమా ఏంటి, అతి దారుణంగా గొంతులో కత్తి దింపి అతను దారుణంగా చంపేసిన సంఘటన చాలా మందిని కలిసివేసింది. ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ముద్దొస్తుంది, అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు యాక్చువల్గా. కానీ ఇంత దారుణంగా చంపుతాడని వాళ్ళు కూడా ఊహించలేదు. సో ఈ సంఘటన ఎలా జరిగింది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీని నుంచి టేక్ అవే ఏంటి అనే విషయాల గురించి చూద్దాం. ఇదేంటంటే శ్రీకాకుళం దగ్గర టెక్కలి వీళ్ళ నేటివ్ ప్లేసు. వాళ్ళు అక్కడ నుంచి కాంతారావు లక్ష్మణ్ అనే దంపతులు 10 ఏళ్లకు ముందు ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు వచ్చి ముషీరాబాద్ దగ్గర బాపూజీ నగర్లో ఉంటున్నారు. వాళ్ళకి 2 కూతుర్లు. ఈ పెద్ద కూతురు పవిత్ర అనే అమ్మాయి 19 ఏళ్ళు, ఇంటర్మీడియట్ అయిపోయి ఇంకా డిగ్రీకి కానీ దానికి వెళ్లకుండా ఇంట్లో ప్రజెంట్ ఉంది. అయితే వీళ్ళ అక్క, ఈ కాంతారావుకి అక్క ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చింది. వాళ్ళు కూడా రహమత్ నగర్ అని ఇక్కడే ఉంటున్నారు. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈ అబ్బాయి వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు, అక్క కొడుకు ఉమాశంకర్, అబ్బాయికి 25 ఏళ్ళు. సో అంటే సొంత మేనమామ కూతురు అవుతుంది ఈ అబ్బాయికి. సో వీళ్ళు ఏమనుకున్నారు, అమ్మాయి తరపున కాంతారావు లక్ష్మి మన అక్క కొడుకే ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉంటారు, మనం అంతా కలిసి ఉండొచ్చు అనేది వాళ్ళు అనుకున్నారు. మళ్ళీ కొత్తగా ఎవరికో వెతికి ఇవ్వడం ఎందుకు, తెలిసిన అబ్బాయి చిన్నప్పటి నుంచి అని. ఈ అబ్బాయి కూడా టైల్స్ వేయడం అనే ఒక యాక్టివిటీ చేస్తూ బిల్డింగ్స్లో టైల్స్ వేసి కొంత స్కిల్లో బాగా ఇదయ్యాడు, కొంత సంపాదిస్తున్నాడు, బాగానే ఉంది. కాబట్టి ఆర్థిక పరంగానూ బాగుంది. రెండవది అబ్బాయి కూడా అందంగానే ఉన్నాడు, మా దగ్గర సంబంధం సొంత ఫ్యామిలీనే కాబట్టి ఇబ్బందులు ఉండవని అనుకున్నారు. ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది, పెళ్లి చేద్దామని అనుకున్నారు. అయితే ఇంకా ముహూర్తం కానీ నిశ్చితార్థం కానీ అట్లేమీ పెట్టుకోలేదు. అయితే ఈ లోపల ఈ అబ్బాయి సరిగ్గా పనిచేయకపోవడం, తాగుడికి అలవాటు అయిపోవడం, అప్పులు చేసేయడం, ఇలాంటివి వీళ్ళ దృష్టికి వచ్చాయి. చెడు అలవాట్లు. మామూలుగా అయితే ఎప్పుడైనా కూడా మన బంధువులైనా కూడా డీటెయిల్గా మనకి విషయాలు తెలియదు, ఏదో పని చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే అమ్మాయిని ఇద్దాం అనుకుంటారో కొంత మైక్రో లెవెల్లో వెళ్ళి విచారిస్తారు. సో అసలు వీడు ఏంటి, ఎలా ఉన్నారు అనేది. రెండోది పెళ్లి చేయబోతారు అన్నప్పుడు దగ్గరుండే వాళ్ళు కూడా వచ్చి చెప్తారు, మీరేమో అమ్మాయిని ఇద్దాం అనుకుంటారు, వాడేమో తాగుతున్నాడు చూసారా మీరు అని. సో అలాగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినాక, వీళ్ళు కొంత ఎంక్వైరీ చేసినాక వీళ్ళకి భయమైంది. ఇలాంటి వాడికి ఇస్తే మన అమ్మాయి మనమే గొంతు పోసినట్టు అవుతుంది, వీడేం చూసుకుంటాడు అనేది వాళ్ళకి భయమయ్యి మేము అమ్మాయిని చదివించుకోవాలనుకుంటున్నాము, తర్వాత చూద్దాము, మీకు ఈ పెళ్ళి అయితే వద్దు అనేది అక్క వాళ్ళకి చెప్పేశారు. దాంతో వాడు సీరియస్గా హర్ట్ అయిపోయాడు. అంటే మేలిగో హర్ట్ అవ్వడము, లేకపోతే రిజెక్షన్. ఎప్పుడైనా చాలామంది మనల్ని రిజెక్ట్ చేస్తే తట్టుకోలేరు. సో బీయింగ్ రిజెక్టెడ్ అనేది వాళ్ళ ఇగో హర్ట్ అయిపోతుంది. సో రెండోది వాడు చాలామందికి ఫ్రెండ్స్కి వాళ్ళకంతా చెప్పుకోవడం, నా మరదలతో నేను పెళ్లి చేసుకోబోతున్నా అని. ఇప్పుడు వాళ్ళంతా క్యాన్సిల్ అయిపోయింది అంటాను. సొంత వాళ్ళే అమ్మాయిని అయినప్పుడు పరాయి వాళ్ళు ఎట్టిస్తారన్న ఒక టెన్షన్ రావడం, ఈ రకంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కోపం వచ్చింది. ఇలాగా గొడవలు జరుగుతున్నాయి. ఈ అబ్బాయి అప్పుడప్పుడు ఫోన్ చేసి వీళ్ళ అత్తని తిడుతున్నాడు, మామ మంచోడే, మామ ఇవ్వాలనుకుంటాడు, ఈమె అడ్డుపడుతుంది అనేది వాడికి ఏదో కలిగింది. సో అనుమానం కలిగి అత్త లక్ష్మి ఆమెకి ఫోన్లు చేసి అప్పుడప్పుడు గొడవ పడ్డం, ఎందుకు ఇవ్వరు, నాకేంటి, నేను తాగితే తప్పేంటి, అందరూ తాగట్లేదా,
సో తాగినంత మాత్రం నేను పని చేసుకున్నా బాగున్నా కదా, నాకు ఇస్తామని ఇప్పుడు ఎందుకు ఏమని అంటున్నారు, ఇలాగా గొడవలు వేసుకోవడం. ఆమె కూడా నువ్వు తాగుతా ఉండవరా, నువ్వు పని చేయట్లేదు, నీలాంటి వాడికి ఇస్తే నా కూతురు ఎలా బతుకుతుంది, అది ఇదని ఆమె కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ పాపకు కూడా ఉద్యోగం లేదు, 19 years. సో దీంతో అతనికి కోపం బాగా పెరుగుతూ ఉంది వీళ్ళ మీద. ఈ దశలో ఏమైందంటే మొన్న ఈ పాపను తీసుకొని తల్లి విజయవాడ దుర్గా టెంపుల్కి వెళ్ళొచ్చింది. దాంతో వీడు తెలిసింది ఇది. వీడేమనుకుంటున్నాడు, వీడి పాయింట్ ఆఫ్ వ్యూ, వీడు మానసికంగా ఈ అమ్మాయి నా భార్య అనే డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయి నా భార్య నాకు తెలియకుండా గుడికి ఎందుకు తీసుకెళ్ళావు అని గొడవ వేసుకోవడం. పర్మిషన్ ఎవరు ఇచ్చారు? పర్మిషన్ ఎవరు ఇచ్చారు? భార్య అన్నట్టు ఆల్రెడీ వాడు డిసైడ్ అయిపోయాడు. కాబట్టి నిన్న నాకు చెప్పకుండా నాకు గత చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోకుండా నా భార్య నువ్వు ఎలా తీసుకెళ్తావు అన్న పద్ధతిలో తల్లితో గొడవ వేసుకుంది. తల్లి నువ్వు ఇప్పుడే ఇటు ఉండవు, నీకు పెళ్లి చేస్తే నీ పరిస్థితి మా పరిస్థితి ఏంటి అని ఆమె గొడవ వేసుకుంది. ఈ గొడవలో వాడి కోపం వచ్చి డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు మామ లేడు, తల్లి పాప పవిత్ర పాప ఉంది. సో వచ్చి బాగా గొడవ వేసుకున్నాడు. ఈమె కూడా గట్టిగా ఆ అబ్బాయితో గొడవ వేసుకుంది. దాంతో సడన్గా అక్కడ కత్తి తీసి ఆ పాప మెడ మీద గొంతులో పొడిచేశాడు. పొడిచేసి గట్టిగా అరుస్తూ పొడిచేసి పారిపోయాడు. అంటే నాకు దక్కంది బతకడానికి లేదు, అంటే ఇంకెవరికి దక్కకూడదు, ఈ భూమి మీదే ఉండకూడదు అన్న పద్ధతిలో తల్లిని ప్రతీకారం తీర్చుకోవడం కోసం. నిజానికి ఆ పాప మీద ఈ అబ్బాయికి కూడా ఏం వ్యతిరేకత లేదు, ఆ పాప భార్య అనే ఫీలింగ్ ఉంది. కానీ కోపం ఎక్కడ ఉందంటే నా పర్మిషన్ తీసుకోవాలి, నువ్వు నన్ను కదా అడిగిపోవాలి, మీ అమ్మతో మాత్రం ఎట్లా వెళ్తావు అన్న పద్ధతిలో ఇతను ఒక మేల్ చావనిజం ఇవన్నీ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. సో పొడి చేసి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె కంగారు పడి పక్కింటి వాళ్ళు నర్సి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కానీ అప్పటికే బ్లడ్ అంతా వెళ్ళి చనిపోయింది. హాస్పిటల్ పోకముందే బ్రాడ్ డెడ్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. దీంతో పోలీసు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వచ్చారు. ఏసీపీ శశాంకర్ రెడ్డి దీని మీద విచారణ జరుపుతున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే వీళ్ళు అబ్బాయిని గట్టిగా ఈమె తల్లి లక్ష్మి గట్టిగా దుర్భాషలాడింది. అంటే నువ్వు పనికిరాని వాడివి, నీకు ఓడిస్తాడు పిల్లని అన్న టైపులో. వాడు ఆల్రెడీ కోపంగా ఉన్నాడు కాబట్టి ఆ కోపంలో నుంచి వాడికి కూడా ఏమి చేయాలో తెలియక ఒక ఇంపల్సివ్గా, అంటే వాడికి ప్లాన్ ఏమి లేదు, వచ్చి చంపాలా అని కత్తి తీసుకొని రావడం అదేమి లేదు, క్షణికావేశం. వాడికి ఆల్రెడీ కోపం ఉంది, రిజెక్ట్ చేస్తారు నన్ను అనే కోపం ఉంది. నన్ను పనికిమాలినోళ్ళలాగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అంటే నేను ఈ అమ్మాయి ఏమి చదువుకోలేదు, 19 years, ఇంటర్మీడియట్ చదివింది, ఈ పిల్లకి కూడా నేను పనికిరానా అన్న ఒక ఇది, అంటే రిజెక్టెడ్ పీస్ అంటారు కదా, అలా రిజెక్టెడ్ పీస్ అయిపోయానన్న ఒక కోపం అతనికి ఉంది. అంటే ఆల్రెడీ అతనికి ఒక ఫెయిల్యూర్ అతను లైఫ్లో. ఎందుకంటే అతను సరిగా పనిచేయట్లేదు, డబ్బు సంపాదించట్లేదు, తాగుడికి సరైన డబ్బులు లేవు. దీంట్లో ఒక క్రైసిస్లో అతను ఆల్రెడీ ఉన్నాడు. ఈ క్రైసిస్లో అతనికి వ్యాలిడేషన్ అనేది కావాలి. సో వీళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు. అంటే వీళ్ళు కూడా పిల్లనికపోతే నాకు ఇంకెవరు ఇస్తారు, నన్ను ఇంత ఘోరంగా మాట్లాడతారా. ఆడపిల్ల తండ్రిగా తల్లిదండ్రులు అలాగే ఆలోచిస్తారు. వాళ్ళు కరెక్టే అండి, కాకపోతే వీడిని గెస్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయినారు. అంటే వీడి మైండ్ సెట్ ఏంటి అది వాళ్ళకి తెలియదు కదా పాపం. ఆమె కూడా తల్లి బిడ్డని సేవ్ చేయడం కోసం ఆమె మాట్లాడుండొచ్చు గట్టిగా. సో వీడు ఇట్లాంటి వాడు అనేది వాళ్ళకు ఉంటుంది. ఊహించుంటారు వీళ్ళు ఊహించలేదు, ఎందుకంటే వీడు ముందు ప్లాన్ కానీ అదేమి లేదు కదా, సడన్ గా కాబట్టి వీళ్ళు ఊహించకుండా చేశారు. ఏదేమైనా అది దారుణమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి ఎప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదని మనం వినకూడదని కోరుకుందాం.